జన్మల భయంకరమైన పాప కర్మల ఫలితాన్ని అనుభవించటానికి ఈ శరీరాలను పొందాయి అని చెప్పాను. బాటసారి ఆ స్థలానికి వెళ్ళి ప్రత్యక్షంగా చూచిన విషయాన్ని చెప్పాడు. కాల సర్పం లాంటి పెద్ద పాము కప్ప కూడా భయంకరంగా ఉంది. కానీ అది పాముకు ఫలహారం. అది పాము నోటిలో ఆవృతి అయిపోయింది అని అన్నాడు. అప్పుడు నేను అతనితో, అలా ఏం జరగదు, దాని బానుపును నేను లేను. నేను మరి ఇక్కడ ఎందుకు ఉన్నాను? నా స్థలాన్ని వదిలి ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. మరి ఆ కప్పను తినేస్తాను చూడు, దానిని నేనెలా విడిపిస్తానో అని నేను బాటసారికి వెంట పెట్టుకొని చెట్ట మధ్య నుండి ఆ స్థలానికి చేరుకున్నాను. ఒరే బాబు వీరభద్రప్ప, ఈ బసవప్ప నీకు ఇప్పటికీ శత్రువేనా? కప్పరూపం వచ్చినా పశ్చాత్తాపం పొందలేదా? నీవు కూడా సర్పయోనివి వచ్చావు కదా, అయినా ఇంకా శత్రుత్వంతో ఉన్నావు. ఇకనైనా సిగ్గుపడు, శత్రుత్వాన్ని మాని నిశ్చింతగా ఉండు. నా నోటి నుండి ఆ మాటలు రాగానే పాము కప్పను వదిలి వేగంగా పారిపోయి అదృశ్యమైంది.